నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత్రి వసుంధరా గారు రచించిన జ్వాలాముఖి 7వ భాగం. ఆ రాత్రి అదే మామిడి చెట్టు కింద 2 కుర్చీల్లో విశాల, జ్వాల కూర్చున్నారు. పెరట్లో దీపాలు వెలుగుతున్నా వాళ్ళిద్దరి ముందు అవి వెలవెలబోతున్నాయి. కంగ్రాచ్యులేషన్స్, త్వరలో నీకు మీ బావతో ఎంగేజ్మెంట్ అట కదా అంది విశాల. ఎవరు చెప్పారు అంది జ్వాల. నేను నీకు కంగ్రాట్స్ చెప్పాను, ముందు థ్యాంక్స్ చెప్పు, ఆ తర్వాతే ఇంకే ప్రశ్నైనా అంది విశాల. థ్యాంక్స్ చెబుతాను, నేను అడిగిన దానికి సరైన జవాబిస్తే అంది జ్వాల. నువ్వు చాలా డిఫరెంట్వని మీ బావ అంటే ఏమో అనుకున్నాను. నువ్వు కంగ్రాట్స్కి కాదు, ప్రశ్నలకి జవాబు తెలుసుకునేందుకే థ్యాంక్స్ చెప్తావన్నమాట. మరి నాకేమో థ్యాంక్స్ తెప్పించుకోవడం ఇష్టం, చెప్పక చస్తానా? ఏమడుగుతావో అడుగు అంది విశాల. నా గురించి మా బావ నీకింకా ఏమని చెప్పాడు అంది జ్వాల. ఇదేనా నీ ప్రశ్న అంది విశాల నవ్వుతూ. ఇది ప్రశ్న కాదు, కుతూహలం అంది జ్వాల. ముందు ప్రశ్న అయిపోని, కుతూహలం విషయం తర్వాత చూద్దాం. ప్రశ్నలాగూ అడుగుతాను, ముందు నా గురించి మా బావ నీకేం చెప్పాడో చెప్పు అంది జ్వాల. నీ నుంచి థ్యాంక్స్ దొరికేదాకా నాకు మనసులో ఉండదు. నా కంగ్రాట్స్కైనా థ్యాంక్స్ చెప్పు, లేక ప్రశ్నైనా అడుగు, అంతవరకు మరో విషయం మీద దృష్టి పెట్టలేను అంది విశాల. మా బావ నిన్ను ప్రేమించాడా అంది జ్వాల చప్పున. లేదు అంది విశాల వెంటనే. అబద్ధం అది అంది జ్వాల అప్రయత్నంగా. థ్యాంక్స్ అంటావనుకున్నాను అంది జ్వాల. ప్లీజ్ డ్రామాలొద్దు, నాకు నిజం కావాలి అంది జ్వాల. నిజమంటే ఏమిటి? మీ బావ నన్ను ప్రేమిస్తున్నాడనా అదోలా అడిగింది విశాల. అయితే విను, నీకు తెలిసిన నిజం నాకు అబద్ధం అంది విశాల. కానీ బావ నిన్ను ప్రేమిస్తున్నానని స్వయంగా నాతోనే చెప్పాడు అంది జ్వాల. నీతోనేం కర్మ, నాతోనూ చెప్పాడు. మరిందాక లేదన్నావు కదా. ప్రేమించడం లేదన్నాను, ప్రేమిస్తున్నానని చెప్పలేదనలేదు. ప్రేమిస్తున్నానని చెబితే ప్రేమించాడనే కదా అర్థం అంది జ్వాల. అర్థాలు చెప్పడానికి నా సబ్జెక్టు ఇంజనీరింగు, ప్రేమ కాదు అంది విశాల. మరి ప్రేమించినానని చెప్పిన బావ ప్రేమించడం లేదని ఎలా అనుకున్నావు అంది జ్వాల. నీకు అర్థం కావాలంటే ఓ చిన్న సంఘటన చెప్పాలి. చిన్నప్పుడోసారి నేను బడి నుంచి వస్తుంటే వాన మొదలైంది. అప్పుడా దారిలో రెయిన్ కోట్ వేసుకొని టోపీ పెట్టుకున్న ఓ ఆంటీ వెడుతోంది. నన్ను చూడగానే తల తడిసిపోతోంది పాపా అంటూ తన టోపీ తీసి నా తల మీద పెట్టింది. మరి మీ తల తడిసిపోదా అంటే నాకు వానలో తల తడిస్తే ఇష్టం అంది. నిజానికా ఆంటీకి అలాంటి ఇష్టమేం లేదు. చిన్నపిల్లని కదా, నాకు తల తడిస్తే జలుబు చెయ్యొచ్చని అనుమానించి నన్నొప్పించడానికి అలా అబద్ధం చెప్పింది. మంచి ఉద్దేశంతో ఇలాంటి అబద్ధాలు చాలామందికి చెప్పుతుంటారు. నీకు అనుభవమే అయ్యుంటుంది. ఇద్దరిలో ఒక్కరికే కారులో లిఫ్ట్ దొరికినప్పుడు నాకు నడక ఇష్టం అని, ఇద్దరిలో ఒక్కరికే ఆహారం దొరికినప్పుడు నాకిప్పుడు బొత్తిగా ఆకలి లేదు అని అబద్ధాలు చెప్పి అవతల వ్యక్తి కోసం త్యాగాలు చేసేవారుంటారు. అప్పటి అవసరాన్ని బట్టి తెలియనట్లు నటించినా లాభం పొందిన వ్యక్తికి కూడా ఆ విషయం తెలుస్తుంది. జ్వాలకే కాదు, ఇలాంటి సందర్భాలు ఎందరికో తటస్థపడతాయి. నిన్ను ప్రేమించానని చెప్పడంలో మా బావ చేసిన త్యాగమేమైనా ఉందా అంది జ్వాల. చెప్పాలంటే అది చాలా పెద్ద త్యాగం అంది విశాల. అప్పుడు జ్వాలకి తెలిసిన కథ ఆమె ఊహకు అందనిది. విశాల పుట్టినప్పుడు ఆమె తల్లికి ప్రాణం మీదికి వచ్చింది. 6 నెలలు స్పృహలేని స్థితిలో మంచం మీదుండి చివరికి అంతా అయిపోయిందనుకున్న తరుణంలో ఏదో అద్భుతం జరిగిందన్నట్లు బ్రతికిందామె. ఆ తర్వాత పూర్తిగా కోలుకునేందుకు మరో 3 నెలలు పట్టిందామెకి. ఈ 9 నెలలు అమ్మమ్మే విశాలాని కంటికి రెప్పలా చూసుకుంది. అప్పట్నుంచి వాళ్ళిద్దరిది అపూర్వ బంధమైంది. విశాలకి అమ్మమ్మ తల్లి కంటే ఎక్కువ, అమ్మమ్మకి విశాల కూతురు కంటే ఎక్కువ. అమ్మమ్మ వేరే ఊళ్ళో ఉంటున్నా విశాల కోసం తరచుగా వీళ్ళ ఊరికి వచ్చేసేది. విశాల కూడా సెలవులొస్తే చాలు అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తేది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉండగా ఒకసారి విశాల అమ్మమ్మ ఊరెళ్ళింది. తిరుగు ప్రయాణానికి మన కారులో వెడదామే, నేను నీతో వస్తాను అంది అమ్మమ్మ. ఆ కారుకి యాక్సిడెంట్ అయింది. డ్రైవరు అమ్మమ్మ అక్కడికక్కడే పోయారు.
అదృష్టవశాత్తు విశాల స్వల్ప గాయాలతో బయటపడింది. తన కళ్ళ ముందే అమ్మమ్మ దుర్మరణం పొందడం విశాలని బాగా కృంగదీసింది. ఆ దృశ్యం పదే పదే తలుపుకి వచ్చి ఆమె డిప్రెషన్కి కూడా గురైంది. ఇంట్లో వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆమె మామూలు మనిషి కాలేదు. ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. తల్లిదండ్రులు భయపడి ఆమెను స్పెషలిస్టుకు చూపించారు. ఒక సైకియాట్రిస్టు ఈమెకి డైవర్షన్ కావాలి, అందుకు ఇంట్లో వాళ్ళు కాదు, తన వయసు యువకుడి దగ్గర స్నేహం నుంచి డైవర్షన్ అన్నాడు. అక్కడే ఓ చిక్కు వచ్చింది. వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల స్నేహానికి చాలామందే ముందుకొస్తారు. ఆ తర్వాత అదెంత ముందుకెడుతుందో తెలియదు. మానసికంగా బలహీనపడ్డ ఆమెనిప్పుడు వంచడం కూడా సులభం. ఆ వంచన ఆమెను మరింత డిప్రెషన్కి గురిచేయొచ్చు. ఈ పరిస్థితిలో వారికి వినయ్ స్ఫూరించాడు. అతగాడు వారికి చిన్నప్పటి నుంచి తెలుసు. అతడి మీద వారికి చెప్పలేనంత నమ్మకం ఉంది. అన్నింటికీ మించి అప్పటికే విశాలకు మంచి మిత్రుడు. వాళ్ళు వినయ్ తల్లిదండ్రులకి సైకియాట్రిస్టు సలహా గురించి చెప్పారు. వాళ్ళిద్దరూ ఇప్పటికే మంచి స్నేహితులు కదా అంది వినయ్ తల్లి. కానీ దగ్గర స్నేహితులు కారుగా అంది విశాల తల్లి. తల్లికి వినయ్ మీద పూర్తి నమ్మకం ఉంది. విశాల మీద ప్రేమాభిమానాలున్నాయి. ఆమెకు మరో విధమైన ఆలోచనే రాలేదు. ఆమె వినయ్కి విషయం చెప్పి, నువ్వు విశాలతో కొంచెం క్లోజ్గా మూవ్ కావాలి, ఇందులో తప్పేం లేదు, ఇదామెకి చికిత్స అంది. వినయ్కి కూడా విశాల అంటే చాలా ఇష్టం. కొన్నాళ్లుగా ఆమె అన్నీ కోల్పోయినట్లుగా ఉండడం గమనించి తను చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఆమె కోలుకొని మామూలు మనిషి కావడానికి తన చేతనైనది చెయ్యాలన్న ఉద్దేశంతో అప్పట్నుంచి అతడామెపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మొదలెట్టాడు. పెళ్లి పేరిట ఒక అమ్మాయి అయిన వాళ్ళందరినీ వదులుకొని తనకు పరిచయం లేని కొత్తింటికి వెడుతుంది. ఒక అబ్బాయి అమ్మతో సహా అయిన వాళ్ళందరికంటే ఆమెను ఎక్కువగా అభిమానిస్తాడు. క్రమంగా వాళ్ళిద్దరూ తన కుటుంబాల నుంచి విడిపోయి తామే ఒక కుటుంబమై మరో కొత్త కుటుంబం ఆవిర్భావానికి పునాదులు వేస్తారు. అది వయసు ప్రభావం, సృష్టి రహస్యం. కొందరికిది తెలుస్తుంది, కొందరికి తెలియదు. తెలిసినా తెలియకపోయినా ఆ ప్రభావం, రహస్యం కొనసాగుతూనే ఉంటాయి. వినయ్ సాన్నిహిత్యం విశాలకి ఊరటనిచ్చింది. విశాల సాన్నిహిత్యం వినయ్కి ఉత్సాహాన్నిచ్చింది. అంతకాలం పరిచయస్తులుగా కొనసాగిన వారిద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులై మానసికంగా బాగా దగ్గరయ్యారు. విశాల తన డిప్రెషన్ నుంచి త్వరగా కోలుకుంది. పూర్తిగా మామూలు మనిషి అయ్యాక విశాల ఒక రోజున వినయ్తో, నాకిప్పుడు మానసికంగా పుష్టి చేకూరింది, అందుకు నువ్వందించిన సహకారమే నేను ఈ జీవితంలో మర్చిపోలేను, థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్ అంది. విశాల డిప్రెషన్ నుంచి బయటపడిందంటే అందుకు తన సాన్నిహిత్యమే ముఖ్య కారణమని వినయ్కి తెలుసు. ఇప్పుడామె తనకు థ్యాంక్స్ చెప్పిందంటే ఇక ఆ సాన్నిహిత్యాన్ని తగ్గించమని సూచిస్తోంది అని అతడు అనుమానించాడు. ఆమెకు మళ్ళీ కాస్త దూరంగా ఉండటం మొదలెట్టాడు. అప్పుడు తెలిసింది వినయ్కి విశాలతో సాన్నిహిత్యం తనకి కొత్త ఉత్సాహాన్నిచ్చిందని. ఆమెకు దూరంగా ఉండటంతో అతడికి ఏదో తెలియని వెలితి అనిపిస్తోంది. ఆమెకు దగ్గర కమ్మని మనసు పదే పదే ప్రోత్సహిస్తోంది. తనకు తెలియకుండానే విశాలకి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఏర్పడిందని అతడు గ్రహించాడు. అదెంతవరకు వచ్చిందంటే, విశాలకి దూరంగా ఉంటే నాకు కానీ డిప్రెషన్ రాదు కదా అన్న అనుమానం కూడా అతడిలో కలిగింది. అయినా ఆమెతో పూర్వపు చనువుకు తటపటాయించాడు. తనని విశాలతో చనువుగా ఉండమని తల్లి ఆదేశించింది. అదామెకి చికిత్సగా ఆమె భావించింది. ఆ పైన ఆమెకు తనపైన అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే విశాల పట్ల తనకి ఏర్పడిన కొత్త ఆకర్షణని జయించే ప్రయత్నం చెయ్యాలి. ఇలా అనుకొని వినయ్ తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు. కానీ మనసు విశాల వైపే లాగి కలవరపెడుతోంది. దాంతో చదువు మీద దృష్టి పెట్టడం కూడా కష్టంగా ఉంది. ఈ విషయం విశాలకి చెప్పాలనుంది అతడికి. కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. అలాంటి సమయంలో ఒకరోజు విశాలే అతన్ని పలకరించింది. ఏమిటి ఈ మధ్య కావాలని దూరంగా ఉంటున్నావు అంది. అబ్బే అలాంటిదేం లేదు, చదువు ఒత్తిడి అంతే అన్నాడు వినయ్ తడబడి. నాకు తెలుసులే, సైకియాట్రిస్టు సలహా పాటించి నాకు దగ్గరగా మసిలావు. నేను మానసికంగా కాస్త కోలుకున్నానని తెలియగానే దూరంగా పెడుతున్నావు. నీకు నా కంపెనీ బోర్ అని నాకు తెలుసు. అయినా నా మీద సానుభూతితో కొన్నాళ్ళు నన్ను భరించావు.
అందుకే నీకు థ్యాంక్స్ చెప్పాను తెలుసా అంది విశాల. నీ కంపెనీ బోరా, నేనెప్పుడైనా అన్నానా ఆ మాట అన్నాడు వినయ్ నొచ్చుకొని. నువ్వు అనాలానా, నీ బాడీ లాంగ్వేజ్ చెబుతుందిలే అంది విశాల అదోలా నవ్వి. తన ప్రవర్తన ఆమెకి అలాంటి అభిప్రాయం కలిగిస్తుందని ఊహించలేదు వినయ్. ఆమె తన కంపెనీ బోర్ అనడంలో నిరుత్సాహం, ఆత్మన్యూనతాభావం ధ్వనించగా ఈమె కాని మళ్ళీ డిప్రెషన్లోకి లోను కాదు కదా అని కూడా అనిపించింది అతడికి. అందుకని నిజానికి నా మనసు నీ కంపెనీ అద్భుతం అంటోంది. నేను బోర్ అనుకుంటున్నానని నీకు అనిపిస్తే నా బాడీకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవనుకోవాలి అన్నాడు వెంటనే. ఇలా గనడం కూడా సైకియాట్రిస్ట్ సూచన మీదే అనుకుంటున్నాను అంది విశాల మళ్ళీ అదోలా నవ్వి. ఇలాగన్నావు కాబట్టి ఇక దాచను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసా అన్నాడు వినయ్ చటుక్కున. అన్నాక అతడికే ఆశ్చర్యం వేసింది. తనలా అందామనుకోలేదు, కానీ తనకి ఆమె సమక్షం ఉత్సాహాన్నిస్తోంది. ఆమెకు దూరంగా ఉంటే మనసేదోలా ఉంటోంది. తన హృదయంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఏర్పడిందని తెలుస్తోంది. అది ప్రేమో అవునో కాదో తెలియదు, కానీ ఇప్పుడు ఆమె వినయ్కి తనంటే ఆసక్తి లేదని, తన కంపెనీ అతడికి బోరని, అతడి సాన్నిహిత్యం సానుభూతితో మాత్రమేనని నొక్కించి చెబుతుంటే కాదని బలంగా చెప్పడానికి ఇంతకంటే మార్గం లేదనిపించింది. అయితే ఆ ప్రయత్నంగానే ఆ మాట అన్నాడు. ఆ మాట ఉరుములా ప్రతిధ్వనించింది విశాల చెవిలో. ఆ తర్వాతనే ఆమె కళ్ళల్లో మెరుపు ఉదయించి కాంతి తరంగం శబ్ద తరంగం కంటే నెమ్మదిగా అనిపించేలా చేసింది. ఇది సైకియాట్రిస్ట్ సలహాయా, సానుభూతా అందామె అపనమ్మకంగా. ఈ మధ్య నీకు దూరంగా ఉండటం మొదలెట్టాక నాలో ఏర్పడిన భావసాగర మతనంలో నుంచి బయటపడిన ప్రేమామృతమిది. దాన్ని నీకు మాత్రమే ఎలా పంచాలో తెలియక మోహిని కోసం అన్వేషిస్తున్నాను. ఈరోజు నీ మాటలు నన్ను సందిగ్ధంలో నుంచి బయటపడి ధైర్యాన్నిచ్చాయి అన్నాడు వినయ్. కానీ నువ్వు నీ మరదలు జ్వాలని ప్రేమిస్తున్నావు కదూ అంది విశాల. అది ప్రేమ కాదు, పెద్దలు చేసిన పెళ్లి శాసనం అన్నాడు వినయ్. అంటే నీకు జ్వాలతో పెళ్లి శాసనం, మరిప్పుడీ ప్రేమ ఏమిటి అంది విశాల. పెళ్ళు నుంచి ప్రేమ పుట్టాలనుకునే పెద్దలు ప్రేమ నుంచి పెళ్లి పుడితే కాదంటారనుకోను. ఎందుకంటే ఈ ప్రేమ కూడా వారి శాసనం నుంచే పుట్టింది కదా అన్నాడు వినయ్. విశాలాకి చెప్పాక వినయ్ తన ప్రేమ గురించి తల్లి దగ్గర దాచకూడదనుకున్నాడు. ఇదేమిట్రా ఇలా చేశావు అంది తల్లి విషయం విని తెల్లబోయి. ఇందులో నా ప్రమేయం లేదమ్మా, నువ్వు చెప్పావని నేను విశాలతో క్లోజ్గా మూవ్ అయ్యాను. నాకు తెలియకుండానే నాకామె మీద ప్రేమ పుట్టింది అన్నాడు వినయ్. ఇంట్లో ఈ విషయమై తర్జన భర్జనలు జరిగాయి. చిన్నప్పటి నుంచి అనుకున్న మేనకోడల సంబంధం కాదనడం ఎలా అంటుంది తల్లి. మనసంతా విశాలతో నిండిపోతే జ్వాలనెలా పెళ్లి చేసుకునేది అంటాడు వినయ్. ఒకటి, ఈ ప్రేమలు అవి తాత్కాలిక వ్యామోహం. 2, నీ చదివింకా అవలేదు. ప్రస్తుతానికి ఈ విషయం మర్చిపోదాం అంది తల్లి. నా దృష్టి కూడా చదువు మీద, కెరియర్ మీదనే ఉంది అమ్మా. కానీ మా ఇద్దరి ప్రేమకి మీరు ఓకే అంటే అన్నీ కంబైన్డ్గా ప్లాన్ చేసుకుంటాం అన్నాడు వినయ్. అదంతిప్పుడు అవసరమారా అంది తల్లి. అవసరమే మరి. నేను విశాలాన్ని ప్రేమించినట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు అత్తయ్యకి, మామయ్యకి, రక్కీకి ఇప్పటినుంచే తెలియాలి. కొన్నేళ్లాగి బాంబులా పేల్చకూడదు అన్నాడు వినయ్. విశాల తల్లిదండ్రులకి పెళ్లి ఇష్టమే. పిల్లాడు ఇష్టపడ్డారు కాబట్టి ఇక కాదనడానికేముంది. కానీ అసలే మన రక్కీ పేరుకు తగ్గట్లే జ్వాలాముఖి. అది నీ మీద ఆశలు పెంచుకుంది. ఇప్పుడు నువ్వు కాదంటే అగ్నిపర్వతం బద్దలవుతుంది. అది డిప్రెషన్కి గురేస్తే చికిత్స ఎవరు చేస్తారా అంది తల్లి. చూడమ్మా, మీరు చిన్నప్పటి నుంచి నాకు రక్కీకి అనుకున్నారు, కానీ ఇద్దరికీ ప్రేమ విషయంలో పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడు పెద్దల పర్యవేక్షణలో నాకు విశాలకి డేటింగ్ లాంటిది జరిగింది. ఇద్దరం ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం. అలాగే కొన్నాళ్లకి రక్కీ కూడా మరొకరిని ఇష్టపడుతుందనే నా నమ్మకం అన్నాడు వినయ్. జరిగింది తప్పైతే అందులో తన వంతు ఉన్నదని తల్లికి తెలుసు. కొడుకు విశాలాని గాఢంగా ప్రేమించాడని కూడా ఆమె అనుకుంది. వినయ్కి విశాలకి పెళ్లి తప్పన్నప్పుడు ఆ విషయం దాచిపెట్టడం మున్ముందు అనర్థాలకు దారి తీస్తుందన్న కొడుకు అనుమానంలో న్యాయముందని ఆమె గ్రహించింది. అలా ఈ న్యూస్ మీ ఇంట్లో బ్రేక్ అయింది. నువ్వు బాగా అప్సెట్ అయ్యావు. తను లేకుండా బ్రతకలనంటూ ముందు మీ బావకు ఉత్తరం రాశావు.
వినయ్కి ఏం చెయ్యాలో తోచక నిన్ను నాకు ఉత్తరం రాయమన్నాడు. అప్పుడు వినయ్ దక్కకపోతే చచ్చిపోతానంటూ నువ్వు నాకు ఉత్తరం రాశావు. నీ ఉత్తరాలు మేము ఒకరికొకరు చూపించుకున్నాము. అవి మొదట మా ఇద్దరినీ కలవరపరిచాయి, తరువాత ఆలోచింపచేశాయి. క్రమంగా మాలో వివేకం మేల్కొంది. ఇద్దరం వాస్తవానికి వచ్చాం అంది విశాల జ్వాలతో. ఏమిటా వాస్తవం? అంది జ్వాల అపనమ్మకంతో కూడిన కుతూహలంతో. అప్పుడు విశాల ఆమెకు చెప్పిన వాస్తవం విచిత్రమైనది, ఊహకి అందనిది. వినయ్కి జ్వాల స్వయాన మరదలు. చిన్నప్పటినుంచి బాగా చనువు. నిశ్చితార్థం జరక్కపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని ఇరువైపులా పెద్దలు అనుకుంటున్నారు. అందువల్ల అతడి మనసులో ఆమెకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. భవిష్యత్తుకి సంబంధించి ఆమెతో కలిపి అస్పష్టంగా ఊహలు కూడా ఉన్నాయి. తమ అనుబంధం బలమైనదని తెలిసినా అది ప్రేమ అని స్ఫురించలేదతడికి. అందుకే తాత్కాలికంగా దగ్గరైన విశాలను తాను ప్రేమిస్తున్నానని నమ్మాడు. ఆమెనే పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాడు. జ్వాల ఉత్తరం చదివాక అతడికి తన మనసేమిటో స్పష్టంగా తెలిసింది. నీకా ఐడియా ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో కానీ నువ్వలా ఉత్తరాలు రాయడం మనందరికీ మేలు చేసింది అంది విశాల. అంతా బాబా మహిమ అనుకుంది జ్వాల. విశాలతో అసలేం జరిగిందో చెప్పు అంది. విశాల గొంతు సవరించింది. జ్వాల చెవులు రిక్కించింది. ఏమో అనుకున్నాను కానీ జ్వాల బాధపడితే భరించలేను. ఆమె సంతోషంగా ఉండటానికి ఏమైనా చేస్తాను అన్నాడు వినయ్ విశాలతో. జ్వాల ఉత్తరం చదివాక విశాలది అదే పరిస్థితి. అమ్మమ్మ మరణం ఆమెను ఆవేదనకు గురి చేస్తే వినయ్ దగ్గరవడం ఉపశాంతిని కలిగించింది. అప్పుడు వినయ్పై వ్యామోహం పుడితే అదే ప్రేమ అనుకుంది. జ్వాల ఉత్తరం చదవగానే విశాలకు స్ఫురించిన ప్రశ్న ఒకటే, వినయ్ నాకు దక్కకపోతే చచ్చిపోతానా అని. నిజానికి విశాలకు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఇంజనీరింగ్ అయ్యాక అమెరికాలో పిహెచ్డి చెయ్యాలని, ఆ తర్వాత 1-2 ఉద్యోగం చేసి అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలని అనుకునేది. అమ్మమ్మ పోయిన డిప్రెషన్లో అవన్నీ మర్చిపోయింది. జ్వాల ఉత్తరం చదివాక అన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. వినయ్ విశాల కలుసుకొని జ్వాల విషయమై మనసులు విప్పి మాట్లాడుకున్నారు. మా రక్కీది విచిత్ర స్వభావం. ఆ స్వభావం నాకిష్టం కాబట్టి మా ఇద్దరికీ చక్కగా కుదురుతుంది. కానీ చాలామంది ఆ స్వభావాన్ని భరించలేరు. కాబట్టి ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా దానికి సుఖపడే అవకాశాలు తక్కువ. అది ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు బాధ లేదు, కానీ పెళ్లి చేసుకొని కష్టాలు పడితే మాత్రం తట్టుకోలేను. విషయం అంతవరకు రానివ్వడం ఎందుకు? తనను నేనే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ఈలోగా మన వ్యవహారం ఇంతవరకు వచ్చింది. నువ్వు ఇబ్బంది పడకుండా జ్వాలనెలా కాపాడాలో నువ్వే మంచి ఉపాయం ఏదైనా చెప్పు అన్నాడు వినయ్ విశాలతో. నువ్వు నన్ను ప్రేమించినప్పుడు కదా ఉపాయం వెతకాలి. నా మీద జాలితో ఓ మంచి మిత్రుడిగా నాకు దగ్గరయ్యావు. నీ చిత్తశుద్ధి నాకు ఔషధమై నేను మామూలు మనిషి అయ్యాను. ఇక నాకు నీ స్నేహం చాలు, జాలి అవసరం లేదు అంది విశాల. పోనీ అప్పుడు జాలితో అనుకో, ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు వినయ్. అది ప్రేమ కాదు, త్యాగం. నిజానికి నువ్వు ప్రేమించింది జ్వాలని అంది విశాల. మరి నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు నీకు చెప్పాను, కానీ తనని ప్రేమిస్తున్నట్లు జ్వాలకి ఎప్పుడూ చెప్పలేదే. సినిమాకొక హీరోయిన్తో చెప్తాడు హీరో, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. మాట ప్రేమైపోతుందా? నా అభిప్రాయంలో ప్రేమ మాటలకందని ఓ భావం. అది నీకు నా మీద లేదు అంది విశాల. నా సంగతి వదిలై, మరి నువ్వు నన్ను ప్రేమించడం లేదని ఒక మాట చెప్పు అన్నాడు వినయ్. ఎవరికైనా ప్రేమ పెద్ద వరం. జాలితోనో త్యాగబుద్ధితోనో అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు. అప్పుడు అనుకోకుండా నాకు నీ మీద ప్రేమ పుట్టకపోతే న్యూటన్స్ థర్డ్లా తప్పైపోతుంది. అలాగని నేనిప్పుడు నా ప్రేమను త్యాగం చెయ్యకపోతే అదింకా పెద్ద తప్పవుతుంది అంది విశాల. త్యాగం నువ్వే ఎందుకు చెయ్యాలి? జ్వాల తన ప్రేమను త్యాగం చెయ్యొచ్చుగా అన్నాడు వినయ్. పాయింట్కొచ్చావు అంది విశాల. నువ్వు లేకుండా జ్వాల బ్రతకలేదు, నేను బ్రతకగలను. ఆ హామీ కోసమే ఎదురుచూస్తున్నట్లన్నాడు వినయ్. థ్యాంక్స్ అన్నాడు. అప్పుడే ఉపాయం దొరికేసిందనుకోకు. జ్వాల గురించి నీకు తెలిసినంతగా నాకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. మన వ్యవహారం చాలా దూరం వచ్చిందని ఆమెకు తెలుసు. ఆమె నీతో పెళ్లికి ఒప్పుకుంటుందా అన్నది మొదటి సందేహం నాకు. ఒప్పుకున్నా పెళ్ళయ్యాక ఈ విషయమై నిన్ను సాధించకుండా ఉంటుందా అన్నది రెండో సందేహం అంది విశాల. జ్వాల పెళ్లికి ఒప్పుకుంటుంది, అది నాకు తెలుసు.
పెళ్ళయ్యాక నీ విషయమై నన్ను సాధిస్తూనే ఉంటుంది, అదీ నాకు తెలుసు. సెహ్వాగ్ సిక్సర్ కొడితే బౌలర్ కూడా శభాష్ అన్నట్లు జ్వాల నన్ను సాధించినా నాకు ముచ్చటగానే ఉంటుంది. మేమిద్దరం అలా కలిసి పెరిగాం అన్నాడు వినయ్ నమ్మకంగా. అందుకే అన్నాను, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నది జ్వాలనే అని, అంది విశాల. ఆ క్షణంలోనే వాళ్ళ ప్రేమకు పులిస్టాప్ పడింది. నేను జ్వాల మనసునే కావచ్చు, కానీ ఇన్ని తెలిసి కూడా ఆమె తన భర్తని ద్వేషించడంలో న్యాయం ఉందని ఎలా అనుకోగలను? జ్వాల గురించి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ అదిగో ఆమె బావ గాఢ పరిష్వంగం నుంచి బయటపడింది. నేనేం చెప్పేస్తున్నానో అని అనుమానం కాబోలు. రోష కషాయిత నేత్రాలతో నన్నే చూసొస్తోంది. నా నోరు మూతపడక తప్పదు మరి. ఇక మళ్ళీ ఏం విన్నా జ్వాల నోటనే. బావని సాధించడం నా జీవిత ధ్యేయం. అది నాకు సరదాగా కూడా ఉంది. నిత్య జీవితంలో మొగుడినెంతలా ఎలా సాధించవచ్చో మీనాక్షి ద్వారా నాకు తెలియనే తెలిసాయి. బావ నా కోసం చీర కొని తెస్తాడు. వేసుకునే డ్రెస్సులైతే చీర కొన్నావేంటి అని తప్పు పడతాను. డ్రెస్సు కొని తెస్తాడు. ఏం టేస్ట్ రా బాబు నీది అని చీదరిస్తాను. నన్నే షాపుకు తీసుకెళ్తాడు. ఇంతకంటే మంచి షాపే దొరకలేదా అని ఈసడిస్తాను. బట్టలే కాదు, ఏ షాపింగ్కైనా ఇంతే. సినిమాలు, పాటలు, టీవీ ప్రోగ్రాంలు, హోటళ్ళు, పార్కులు, ఇలా ఒకటేమిటి అన్నిటా తను ఎడ్డమంటే నేను తెడ్డమంటాను. నా అభిరుచిని ఆకాశానికి ఎత్తేసుకుంటాను. తన అభిరుచుల్ని అవహేళన చేస్తాను. బావ కోపం తెచ్చుకోడు. నువ్వెన్ని అను జ్వాల, నాకు నా అభిరుచి మీద చెప్పలేనంత గౌరవం. మరి నువ్వు నాకు నచ్చావుగా అంటాడు నవ్వుతూ. ఏమనాలో తెలియదు. ఎందుకంటే నా అభిరుచికి కూడా బావ బాగా నచ్చాడు. బావ నన్ను కాదంటే చచ్చిపోతానని కూడా అన్నాను పెళ్లికి ముందు. అనలేదని బుకాయించడానికి లేదు. అప్పట్లో నేను రాసిన ఉత్తరం బావ దగ్గర భద్రంగా ఉంది. బావ ఆ ఉత్తరాన్ని నన్ను ఎగతాళి చేయడానికి దాచుకోలేదు. నా వంటి అందమైన అమ్మాయి తను దక్కకపోతే చచ్చిపోతానడం తనకి గొప్ప యోగ్యతా పత్రమట. అందుకే దాచుకున్నాడట. అదేమిటో, నేను తనని ఎంత బాధ పెట్టాలనుకుంటానో నన్ను అంతకంటే ఎక్కువగా సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు బావ. ఒకసారి కూని రాగం తీస్తున్నాను. చటుక్కున నా దగ్గరకొచ్చి, అరే నువ్వా, పాట విని సుశీల గొంతు వినిపిస్తోంది, మ్యూజిక్ లేదేమిటి అనుకున్నాను అన్నాడు. మనసులో పొంగిపోతూనే, ఏం వెటకారమా అన్నాను చిరాకు నటిస్తూ. నీకలా అనిపిస్తే సారీరా అన్నాడు బావ వెంటనే. అదేమిటో, బావకు నేనేమన్నా కోపం రాదు. సాధారణంగా సారీ చెబుతాడు. లేకుంటే నవ్వి ఊరుకుంటాడు. మాటకి మాట అనడు. నేనే ఎలాగో అలా రెచ్చగొట్టాలని చూస్తాను. అప్పుడు తను రెచ్చిపోతేనే కదా నేను మరింత రెచ్చిపోగలను. కానీ బావ తను చెలించడు. దాంతో నేనే చెల్లారక తప్పదు. నువ్వెంత తెలివైన వాడివో నాకు తెలుసు బావా. కావాలనుకుంటే మాటకి మాట అనగలవు. నేనేదైనా అన్నప్పుడు నువ్వు ఏదైనా అనొచ్చుగా అన్నానొకసారి. నీకు ఎవరి వల్లనైనా బాధ కలగటం ఊహలో కూడా భరించలేను. అలాంటిది నేను నిన్ను మాటలని భరించగలనా అన్నాడు బావ వెంటనే. చెంప చెళ్ళుమనట్లయింది. అవున్లే, నీది సున్నిత స్వభావం. నేను మోటుదాన్ని కదా. నిన్ను నోటికొచ్చిన మాటలనేసి కూడా సంతోషంగా ఉండగలను అన్నాను ఉక్రోషంగా. బావ నవ్వి, నీ పేరు జ్వాల కావచ్చు, కానీ నువ్వు నాకు గులాబీవి. ఎంత ప్రయత్నించినా నేను గులాబీని మించి సున్నితం కాలేను అన్నాడు. బావ ముఖంలో, చూపులో, గొంతులో సిన్సియారిటీ. నా మనసు ఉప్పొంగింది. అలా తెప్పనక్కర్లేదు. నేననే మాటలు సున్నిత మనసుకులు వాడేవి కావు. ఒక్కోసారి అవి నాకే ఏదోలా అనిపిస్తాయి. నీకు అనిపించవని నా మీద ఒట్టేసి చెప్పు అన్నాను. బావ ఒట్టు మీద నమ్మకమే. అబద్ధపు ఒట్టు అది నా మీద. వెయ్యనుగాక వేయడని నాకు బాగా తెలుసు. ఒట్టుదాకా ఎందుకు? ఎవరికైనా పొగడ్తలు సంతోషం కలిగించడం ఎంత నిజమో, నింద అంత బాధని కలిగించడం సహజం. కానీ గులాబీ కావాలనుకున్న వారికి ముళ్ళు గుచ్చుకోవడం కూడా సహజమే కదా. గులాబీ స్పర్శలో ముళ్ళు గుచ్చుకుందన్న బాధ తలుపుకే రాదు అన్నాడు బావ. బావ అలా అంటే ఎంత బాగుంటుందో. అలాంటప్పుడు నాలో అపరాధ భావం చోటు చేసుకుంటుంది. తాత్కాలికంగా బావ పట్ల ప్రేమ పొంగి పొరులుతుంది. తన చేతిని నా చేతిలోకి తీసుకుంటాను. అది చాలు తనకి. క్షణాల మీద తనని నాలో కలిపేసుకుంటాడు. అప్పుడు నేనేమైపోతానో తెలియదు. బహుశా బావలో కరిగిపోతానేమో. నువ్వు చాలా చాలా మంచివాడివి బావా. నిస్వార్థపరుడివి, ఉత్తముడివి. ప్రపంచంలో గొప్పవాళ్లకి వర్తించే పదాలు ఏమేమున్నాయో అన్నీ నువ్వే. తెలియక ఎప్పుడైనా నిన్ను నొప్పిస్తే క్షమించు బావా అన్నానొకసారి. నీకు నాకు మధ్య ఈ క్షమలు వద్దు.
కోర్టు కేసులో నెగ్గి నీ భూమి నీకు దక్కినప్పుడు నువ్వన్న ఈ మాటలన్నీ గుర్తించుకో. నీ ఆస్తి నా పేరున బదిలీ చెయ్యి చాలు అన్నాడు బావ. నేను అంతగా పొగిడినప్పుడు విని సంతోషించి ఊరుకోవచ్చుగా. ఇలాంటి మాటేదో అని తనని అవమానించేలా చేస్తాడు. తనని సాధించడానికి కొత్త కొత్త పాయింట్లు అందిస్తాడు. బావ ఎదురుగా ఒప్పుకోను, కానీ మీనాక్షికి అతడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాను. అందుకు కారణం బావ మీద ప్రేమ కాదు, బావ గొప్పతనం 10 మందికి ప్రచారం కావాలన్న తాపత్రయమూ కాదు. ఎంత మంచితనాన్నైనా చెడు అనే చట్రంలో బిగించడం మీనాక్షికి ఎంత సులభమంటే ఆమె తివిరి ఇరుమున తైలంబు తీయగలదనే అనిపిస్తుంది. ఆమె మగవాళ్ల గురించి చాలా కుతూహల రహస్యాలు చెప్పింది నాకు. కొందరు మగాళ్ళకి ఆడదాని అవసరం చాలా ఎక్కువట. అలాంటి వాళ్లలో కొందరు కట్టుకున్న భార్య ఉన్న పక్కదారులు పట్టి తిరుగుబోతులుగా ముద్ర వేయించుకుంటారట. కొందరు భార్యలపై జబర్దస్తి చేసి వాళ్లకు నరకం చూపించి తాము జీవితాన్ని నరకం చేసుకుంటారట. ఈ 2 రకాల వాళ్ళు కూడా తెలివి తక్కువ వాళ్లేనట. తెలివైన వాళ్ళు భార్యను మెప్పించి అనుకున్నది సాధించి జీవితాన్ని స్వర్గం చేసుకుంటారట. మీనాక్షి చెప్పిన ప్రకారం తెలివైన మగాళ్ళు భార్యకి దాసోహం అన్నట్లే మసలుతారట. కానీ అంతా నటన. పదవి కోసం రాజకీయవాది ఓటరు ముందు చేతులు జోడించడు, అలాగే పెదవి కోసం భర్త భార్య ముందు చేతులు జోడిస్తాడట. రాజకీయవాది ప్రజా విధేయతకు, మగాడి భార్యా విధేయతకు తేడా ఏమీ లేదు. భార్య పట్ల ప్రేమ కేవలం అందుకే అయితే ఏదో ఒక రోజున నిజం బయటపడుతుంది. అప్పుడు భార్య నిలదీయకుండా ఊరుకోదు కదా అన్నాను. మన నాయకుల్నే తీసుకో, వాళ్ల మీద ఎన్ని ఆరోపణలు లేవు. నిన్న కాశీకి కొరగాని వాడు నేడు కోట్లలో మునిగి తేలడం చూస్తే వాళ్ళ నిజాయితీ ఎలాంటిదో తెలియడం లేదు. అయినా జనం వాళ్ళని అనుమానించారా, అభిమానించడం మానేశారా? తమ ప్రియతమ నాయకులపై విచారణా సంఘాలు, సిబిఐ దర్యాప్తులు, కోర్టు కేసులు, అరెస్టులు నడుస్తూ ఉంటే జనాలకి వాళ్లపై కోపం రావడం లేదు సరికదా, సానుభూతి పెరిగిపోతుంది. దాంపత్యంలో మగాడు పాటించేది ఇటువంటి రాజకీయాన్నే అంది మీనాక్షి. ఆమె చెప్పిన ప్రకారం భార్య భర్తపై ఆరోపణలు చేసి వేధిస్తున్నానని అనుకుంటుందిటట. కానీ అది నిజం కాదు. భర్త తనపై ఆరోపణలు వచ్చే పరిస్థితి కావాలని కల్పించుకుంటాడట. అందుకు ఎన్నో ఉదాహరణలు. సినిమా ప్రోగ్రాం వేస్తాడు, అన్న టైంకి రాకుండా కుంటి సాకులు చెప్తాడు. భార్య ఇష్టం తెలిసి ఆమెకు నచ్చని చీరో నగో కొంటాడు. తనకు వేరే స్త్రీతో సంబంధం ఉందన్న భ్రమను భార్యలో తనే కలిగిస్తాడు. ఇవన్నీ ఎందుకంటే భార్య రెచ్చిపోయి తనని వేధించడానికి, ఆమె ఎంత నొప్పించినా భరించి తన సహనాన్ని నిరూపించుకోవడానికి, ఆరోపణలు రుజువు చెయ్యలేని భార్యలో అపరాధభావం ప్రవేశపెట్టడానికి. అపరాధభావం పశ్చాత్తాపం పడమంటుంది, పశ్చాత్తాపం ప్రాయచిత్తం చేసుకోమంటుంది, ప్రాయచిత్తం భర్తకు దగ్గర కమ్మంటుంది. వనిత తనంత తానే వలిచి దరిచేరితే మగాడికి ఆ అనుభవంలో స్వర్గానుభూతి లభిస్తుంది. అలా భార్య నుంచి తనకు కావలసిందే అడగకుండా సాధించుకుంటాడు మగాడు. భర్తకి కావలసింది తనకు తెలియకుండానే అందిస్తుంది ఆడది. మీనాక్షి చెప్పింది వినగానే నాకు షాకులాంటి అనుభూతి. ఎందుకంటే మా ఇంట్లో బావకి నాకు మధ్య జరుగుతున్నదిదే. బావను తరచుగానే నొప్పిస్తున్నాను, కానీ బావ నొచ్చుకుంటున్నాడా? లేదు. మితిమీరిన సహనం చూపి నాలో అపరాధభావం కలిగిస్తున్నాడు. నొప్పించినప్పుడల్లా నాకు నేనుగా బావకి దగ్గరవుతున్నాను. బావ చేరదీస్తే తనలో కరిగిపోతున్నాను. అది నాకు స్వర్గానుభూతి అనుకున్నాను, కానీ అసలు స్వర్గానుభూతి బావది. బావను నేను సాధిస్తున్నానంటే తప్పు నాది కాదు. బావ తెలివిగా నన్నందుకు ప్రేరేపిస్తున్నాడు. నాకు స్ఫూరించకపోతే సాధించడానికి కొత్త అంశాలు కూడా ఎప్పటికప్పుడు తనే సూచిస్తున్నాడు. కానీ ఇదంతా మీనాక్షికి ఎలా తెలుసు? మగాళ్ళంతా ఒకటేనా? ఆమె భర్త కూడా బావలాగేనా? నేను అడగకుండానే మీనాక్షి నా సందేహం తీర్చింది. ఇలా చెప్పానని ఇదంతా స్వానుభవం అనుకోకు. మా ఆయన బంగారం. ఆయనకి నేనంటే చాలా చాలా ఇష్టం. లేకపోతే మగాళ్ల ఆయు పట్లన్నీ నాకు చెప్పడు కదా. ఇవన్నీ నాకాయన చెబితేనే తెలిసాయి. అవి నాకెంతలా వంటబట్టాయంటే ఒక్కోసారి వాటిని నేనాయన మీదనే ప్రయోగిస్తుంటాను. ఆయన వెంటనే, ఏ నా వేలితో నా కన్నె పొడుస్తున్నావు, ఇది న్యాయం కాదు అంటాడు అమాయకంగా. నాకింకా ప్రపంచానుభవం తక్కువ కావచ్చు, కానీ మీనాక్షి చెప్పిందంతా నమ్మేటంత అమాయకురాల్ని కాను. తను మగాళ్ళ గురించి చెప్పింది నిజమేనని ఒప్పుకోవచ్చు, కానీ ఆ విషయాలన్నీ భర్తే ఆమెకు స్వయంగా చెప్పాడంటే నమ్మనుగాక నమ్మను.
చాలామంది ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళ గురించి ఎన్ని ఆరాలైనా తీస్తారు కానీ తమ సంసారాల విషయంలో మహా గుట్టుగా ఉంటారు. అది భర్తల విషయంలో అయితే మరీను. ఇప్పుడు విన్న దాన్ని బట్టి మా ఇంట్లో నాతో బావ ఎలా ప్రవర్తిస్తున్నాడో వాళ్ళ ఇంట్లో మీనాక్షి భర్త కూడా ఆమెతో అలాగే ప్రవర్తిస్తున్నాడని నాకు అర్థమైంది. భర్తలు భార్యల్ని తెలివిగా ఎలా లొంగదీసుకుంటున్నారో మీ వారు చాలా బాగా చెప్పారు. అయితే నాకిక్కడొకటి అనిపిస్తుంది. తన ఆయుపట్టు తెలిసినా నువ్వు తనని ఏమి చెయ్యగలిగిందేమీ లేదన్న ధైర్యంతో ఆయన నీకిదంతా చెప్పారని నా అనుమానం. ఎందుకంటే భర్త అలా చేస్తే దానికి విరుగుడేమిటో ఆయన నీకు చెప్పలేదు. అది తెలియకపోతే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి గతి ఆడదానిదీను అన్నాను. మీనాక్షి అదలో చూసి విషయమేమిటి, అభిమన్యుడిలా మాట్లాడుతున్నావు అంది. నేను చలించలేదు. నా సంగతి వదులు, నువ్వు అభిమన్యుడివో అర్జునుడివో చెప్పు అన్నాను. అమ్మో, విషయం రాబట్టటంలో అఖండురాలివే అంది మీనాక్షి మెచ్చికోలిగా నన్ను చూస్తూ. నేను నవ్వి, నేను అఖండురాలినంటున్నావు, అఖండురాలి ముందున్నానని నేను అనుకుంటున్నాను అన్నాను. మీనాక్షి ముఖం వెలిగింది. క్షణం తటపటాయించి నాకు దగ్గరగా జరిగింది. గొంతు తగ్గించి, మా ఆయన ఇలా చెప్పగానే అలా నాకు విరుగుడు తెలిసింది. కొన్ని రహస్యాలు మనసులోనే ఉంచుకోవాలని అదాయనికి కూడా చెప్పలేదు. మున్ముందు కూడా చెప్పను. మనం ఆడవాళ్ళం కాబట్టి నీకు చెబుతాను. కానీ ఇలాంటివి అత్యవసర సమయంలోనే వాడాలి సుమా అంది. ఆమెను చూస్తే నాకో విషయం అర్థమైంది. మీనాక్షి కూడా అంతవరకు ఈ విషయమై ఆలోచించలేదు. ఇప్పుడు నేను అడగగానే ఏదో ఒకటి చెప్పాలనుకుంది. ఆమెకు తోచిన ఉపాయం ఏదైనా అదిప్పుడే తట్టింది. ప్లీజ్, ఉపాయం వాడడం గురించి మాట్లాడొద్దు. ఆ అవసరం నీకు నాకు కూడా రాదు, రాకూడదు అన్నాను దృఢంగా. ఇలా అంటున్నావంటే నీకు నా ఉపాయం ఏమిటో తెలిసిపోయుండాలి అంది మీనాక్షి. ఆమె ఏం చెప్తుందోనని నాలో కుతూహలం పెరిగిపోయింది. ఆమె చెప్పింది వినగానే మ్రాన్పుడిపోయాను. ఎక్కడి నుంచి వస్తాయి మీనాక్షికి ఇలాంటి ఐడియాలు? పగవాళ్ల మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. నిన్ను ప్రేమించే బావ మీద ఇలాంటి ప్రయోగం చేయడం ఊహలో కూడా తప్పే కసిరింది మనసు. ఎందుకో మనసుని ఆ క్షణంలో ఏమీ అనలేకపోయాను. మామయ్య ఫోన్ చేసి చెప్పాడు, నీ కేసు 2 వారాల్లో హియరింగ్కు వస్తుందట. తీర్పు మనకే అనుకూలంగా రావచ్చునట. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు బావ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి. బావ గొంతు నిండా సంతోషం. ఆస్తిదేముంది బావా, నువ్వు నాకు దక్కాక అన్నాను. నువ్వు నాకు దక్కావు, కానీ నీ ఆస్తి ఇంకా నాకు దక్కలేదుగా అన్నాడు బావ. మనస్సు చివుక్కుమంది. నాకంటే ఆస్తి ఎక్కువనా నీకు అన్నాను. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నీకైనా నాకైనా నీకంటే నాకంటే కూడా ఆస్తే ఎక్కువ. కాదనడం హిపోక్రసీ అన్నాడు బావ. ఒక్కోసారి నిజం కంటే హిపోక్రసీయే బాగుంటుంది బావా అన్నాను టాపిక్ దారి మళ్లించాలని. బావ ఊరుకోలేదు. నిజమైన హిపోక్రసీ అయినా కావాలని చెయ్యలేడు మనిషి. అందుకు మూడు సహకరించాలి. నేనిప్పుడు నిజం చెప్పే మూడ్లో ఉన్నాను. నన్నాపకపోవడం నీకే మంచిది. నా నిజస్వరూపం నీకు తెలుస్తుంది అన్నాడు బావ. అప్పుడు బావ చెప్పిన విశేషాలు ఆశ్చర్యకరమైనవి కాదు, కానీ కొత్తవి. నా ఆస్తి గురించి ఇంత జాప్యం కావడానికి కారణం మా లాయరట. బావ ఆ విషయం పసికట్టాడట. మామయ్యతో మాట్లాడి ఆ లాయర్ని మార్పించి తనకు తెలిసిన మంచి లాయర్ని పెట్టించాడట. అంతే, కేసు స్వరూపం మారిపోయింది. 2 వారాల్లో హియరింగ్కు వస్తోంది. అది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు బావ ఇదంతా చెప్పడం అవసరమా? నన్ను రెచ్చగొట్టడానికి కాకపోతే రెచ్చిపోయి ఏదో అంటాను. తర్వాత పశ్చాత్తాపం, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం. అది సంగతి. అమ్మ బావా అనుకున్నాను. బావకి స్వర్గానుభూతి కావాలి. దానికిదంతా ప్రిపరేషన్. ఒక్కసారి మీనాక్షి చెప్పినట్లే చేస్తే స్వర్గానుభూతి పోయి అతపాతాళంలో పడిపోతాడు బావ. కానీ నేను మరీ అంత క్రూరాత్మురాలిని కాగలనా? ఒకప్పుడు బావ నన్ను విషాలతో పోల్చి చిన్నబుచ్చాడు. అందుకు బదులుగా ఇప్పుడు నేనేమన్నా భరిస్తూ సహిస్తున్నాడు. నా సహనానికి పరీక్ష పెట్టడానికి నా పరిధి నేను దాటకూడదు. ఏం మాట రావటం లేదు? నా నిజస్వరూపం తెలిసి షాక్ తిన్నావా అన్నాడు బావ. నాకు షాకేంటి బావా? నేను చెప్పేది వింటే షాకు నీకు తగులుతుందని భయపడుతుంటేను. నా గురించి భయపడకు బాలా. నువ్వు షాక్ తినలేదన్న సంతోషం చాలు నాకు. ఇక నువ్వు ఎలాంటి షాకులిచ్చినా భరించగలను అన్నాడు బావ. భలే మాట్లాడతాడు బావ. ఈ మాటలు మీనాక్షికి చెబితే ఏమంటుందో? కుళ్ళుకొని నా మనసు పాడు చేయడానికి ఇంకేదో కొత్త తీరి సృష్టిస్తుందేమో. బాల ఎవరు?
నీ కోలిక్స్లో ఆ పేరెప్పుడు వినలేదే అన్నాను. బాల అంటే నేనేనని తెలిసి కూడా. అవును, బాల ఎవరు? నా కోలిక్స్లో ఆ పేరు గల వారెవరు లేరే. మరి నా నోట ఆ పేరెలా పలికింది చెప్పమా అని ఆలోచిస్తున్నట్లుగా కాసేపాగి, గుర్తుకు రాగానే ఆ విషయం చెబుతాను గాని నువ్వేదో షాకింగ్ మాట అన్నావు, ముందది చెప్పు అన్నాడు బావ. ఏం లేదు, ఆస్తి కనుక నాకొస్తే అనాథ శరణాలయానికి రాసిచ్చేయాలని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను అంటూ అప్పుడే తట్టిన ఓ మాట చెప్పాను. ఆస్తి కనుక నీకొస్తే అన్న అనుమానం ఉన్నప్పుడు నీ ఇష్టం, ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆస్తి నిజంగా నీ చేతికొచ్చేస్తుంది. అది ఎప్పుడో కాదు, 2-3 నెలల్లో పక్కాగా. ఇప్పుడు చెప్పు, కోటీశ్వరములయ్యాక మనం చేసే మొదటి పని ఏమిటి అన్నాడు బావ. ఆస్తి ఇలా చేతికి రాగానే అలా శరణాలయానికి. నా నిర్ణయం పక్కా అన్నాను. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ యార్, ఇంకో మాట చెప్పు. బావ గొంతులో నిరాశ. ఇంకో మాట చెప్పడానికి 3 కావాలి. నేనిప్పుడు ఒకే మాట ఒకే బాణం, 3లో ఉన్నాను అంతే అన్నాను. బావ ఆలోచనలో పడ్డట్లున్నాడు. అవతల ఓ క్షణం నిశ్శబ్దం. తర్వాత నెమ్మదిగా, ఓకే, అయితే అదే మాట మీద నిలబడు. ఆస్తిని బాలాశ్రమానికి రాసేద్దు గాని అన్నాడు బావ. బాలాశ్రమమా? అదెక్కడా అన్నాను ఆశ్చర్యంగా. ఎక్కడో తెలియదు కానీ ఎవరిదో తెలుసు, అది మనదే. ఇందాక నా నోట పలికిందే బాలా అని, అది ఆ ఆశ్రమం పేరన్న మాట. మొదట్నుంచి మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. నీకొచ్చిన ఐడియాయే నాకు వచ్చేసినట్లుంది. కానీ లేడీస్ ఫస్ట్ కదా, నువ్వు చెప్పేదాకా నా నుంచి బయటపడలేదు. బావ ఆట పట్టిస్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలియలేదు. బాలాశ్రమం పేరు నేనెప్పుడు వినలేదు, పైగా అది మనదంటున్నావు అన్నాను. చూడు జ్వాల, కోట్ల ఆస్తిని అనాథ శరణాలయానికి ధారపోస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆశ్రమ నిర్వాహకులు ఆ డబ్బంతా స్వంతానికి స్వాహా చేస్తారు. ఆశ్రమంలో పిల్లల్ని బిచ్చగాళ్ల మాదిరిగా వ్యభిచార గృహాలకి అమ్మేస్తారు. అదేమని మనమంటే మన డబ్బుతోనే చట్టాన్ని, అధికారాన్ని కొనేసి తాము నిర్దోషులమని నిరూపించుకుంటారు. అందుకని మనమే ఓ అనాథ శరణాలయాన్ని మొదలెడదాం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిర్వహిద్దాం. అందుకు ముందు కొంతమంది పిల్లల్ని చేర్చుకోవాలిగా. ఎవరో ఎందుకు, ముందు మనిద్దరితోనే మొదలెడదాం అన్నాడు బావ. అది అనాథ శరణాలయం కదా, అందులో మనమెలా చేరతాం? చిరాగ్గా అడిగాను. బాలాశ్రమం నిర్వహించడానికి నేను ఉద్యోగం వదిలేస్తాను. ఉద్యోగం లేకపోతే నేను అనాథనే కదా. ఇక ఆస్తి అంతా ఆశ్రమానికిచ్చాక నువ్వు అనాథవే. బాలాశ్రమం మనిద్దరితోనే మొదలెడదాం. ఆ తర్వాత మనకి పిల్లలు పుడతారు. అనాథల పిల్లలు కూడా అనాథలేగా. అలా మనమంతా శరణాలయ వాసులం. కొన్నాళ్ళు చూద్దాము. ఫండ్స్ ఎక్కువ అనుకుంటే తర్వాత ఇంకెవరినైనా కూడా చేర్చుకుందాంలే అన్నాడు బావ. నవ్వొస్తుంటే బలవంతాన ఆపుకొని, కానీ శరణాలయం కేవలం మనిద్దరితోనే మొదలెడితే బాగుంటుందా చెప్పు అన్నాను. మనింటికే బాలాశ్రమం అని పేరెడితే ఎంచక్కా బాగుంటుంది కదా. మనింటికి బాలాశ్రమం అని పేరు పెట్టి అందులో మనమే ఉంటూ నా ఆస్తిని ఆ ఇంటికి దానం చేస్తే నలుగురు నవ్విపోరు అని మందలించాను. ఇదంతా మనం పేరు కోసం చేస్తున్నామా ఏమిటి? మనది గుప్తదానం. చేసినట్లు ఎవరికీ తెలియదు. ఇక నవ్వేదెవరు అన్నాడు బావ. ఇక నాకు నవ్వాగలేదు. 2 నిమిషాలు పట్టింది అదుపు చేసుకునేందుకు. చూశావా, నవ్వేదెవరో కాదు, నువ్వే. ఆ నవ్వు కూడా ఎగతాళి కాదు, సంతోషానికి మారుపేరు. మా జ్వాల ఎప్పుడు ఇలాగే సంతోషంతో నవ్వుతూ ఉండాలి, ఉంటుంది కూడా. ఆస్తిని బాలాశ్రమానికి రాసిస్తే. నా నవ్వు ఆగిపోయింది. బావకి నా నవ్వు ఇష్టం, కానీ ఆ నవ్వుని ఆస్తితో ముడిపెట్టాడు. ముడిపెడితేనేం, నీ సంతోషాన్నే కదా కోరుకున్నాడు అంది మనసు చటక్కున కలగచేసుకొని. ఒకవేళ కోర్టు కేసులో ఆస్తి నాకు దక్కకపోతే అన్నాను. మనసు మాట్లాడలేదు. నా ఒంట్లో వణుకొచ్చింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఇది నా మాట కాదు, సమాజాన్ని సునిశితంగా పరిశీలించిన ఎందరో మేధావుల అభిప్రాయం. బావ దీనికి మినహాయింపు అనుకోను. 7వ భాగం సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.